హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బీ నుంచి నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ని మనం 20 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ది స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్. సో మనకి 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 9999. సో స్మాలెస్ట్ 4 డిజిట్ అంటే 1000. సో 3 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్, 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్. ఇలా మీరు 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే 999. సో గ్రేటెస్ట్ నెంబర్స్ అంటే మనకు ఆల్వేస్ 999 ఇలా వస్తూ ఉంటాయి. సో 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే మనకి 9999. సో ఈ నెంబర్కి ఏ స్మాలెస్ట్ పాజిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే దట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 307 అన్నాడు. సో 307తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే 9999కి మనం ఏ నెంబర్ని యాడ్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ని యాడ్ చేస్తే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 307. సో మనకి ఇచ్చినది 307. సో 307కి మనం ఇంటూ ఫస్ట్ దానికి యొక్క మల్టిపుల్స్లో నియరెస్ట్ హండ్రెడ్స్ 300 తీసుకున్నాం. 300 ఇంటూ 30తో మల్టిప్లై చేస్తే మనకి 300 ఇంటూ 30 9000. సో రిమైండర్ 7 ఉంది కదా, 7 ఇంటూ 30. సో 7 3s are 21, 9210, 0129210. సో 999కి దగ్గరగా వచ్చింది. ఇంకా మనం ఎంత యాడ్ చేస్తే 10,000కి రీచ్ అవుతామంటే, సో 300 ఇంటూ 3 900. సో 3 టైమ్స్ ఇంకొక ఎక్స్ట్రా యాడ్ చేస్తే మనం ఆల్రెడీ ఇప్పుడు 30 టైమ్స్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ యాడ్ చేస్తే 33 టైమ్స్ అవుతుంది. 307 ఇంటూ 33. సో 300 ఇంటూ 3 900, 7 ఇంటూ 3 21, 921. 921. 1 2 plus 1 3, 9 plus 2 11, 9 plus 1 10. సో 1031. 10131. సో 9999కి మనం ఎంత యాడ్ చేస్తే ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో 9999కి 1 యాడ్ చేస్తే 10,000. ఇక్కడ ఎక్స్ట్రా 131. సో 131 ప్లస్ 1 132 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. 132ని యాడ్ చేస్తే దీనికి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 307. సో మీరు నార్మల్గా సాల్వ్ చేయాలంటే 307 ఇంటూ 9999. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఇలా సాల్వ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. మనం అప్రాక్సిమేట్గా నియరెస్ట్ 10s నియరెస్ట్ 100s తీసుకొని స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా స్పీడ్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ మోడల్లో మీరు సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 3 to 60 ఆర్ ఆడ్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. సో ఫ్రమ్ 3 to 6. సో బిట్వీన్కి ఫ్రమ్ 2కి డిఫరెన్స్ తెలుసుకోండి. బిట్వీన్ అంటే 3కి 60కి మధ్యలో ఉండేది. ఫ్రమ్ 3 to 60. సో ఇక్కడ 60 కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఒకవేళ అది కనుక క్యాన్సిల్ అయితే, మనల్ని అడిగిన కండిషన్ని సాటిస్ఫై చేస్తే. సో ఫ్రమ్ 3 to 60, 3 నుంచి 60 వరకు మనల్ని ఆడ్ నెంబర్స్ అడిగాడు. సో ఫ్రమ్ టు ఒకవేళ 60 కాకుండా ఇక్కడ 63 ఇచ్చి అది ఆడ్ నెంబర్ అయితే దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. అదే బిట్వీన్ అయితే ఒకవేళ ఇది ఆడ్ నెంబర్ అయినా సరే మనం దాన్ని కన్సిడర్ చేయం, ఎందుకంటే వాడు బిట్వీన్ అన్నాడు. సో 3కి 60కి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకోమన్నాడు. సో హౌ మెనీ నెంబర్స్ ఫ్రమ్ 3 to 60 ఆర్ ఆడ్ నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. ఇక్కడ ఇంకో కండిషన్ ఇచ్చారు, దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5. సో 3 అనేది 5తో డివిజిబుల్ కాదు. 3 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి మనకి 5. సో 5తో డివిజిబుల్ అవ్వాలంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ 10, దట్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో దాన్ని మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ 5, 15, 25, 35 అండ్ సో ఆన్. మనకి 60 5తో డివిజిబుల్ అవుతుంది కానీ అది ఆడ్ నెంబర్ కాదు. సో దాని ముందు వచ్చేది మనకి 55. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్రమ్ టు లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్. సో లాస్ట్ నెంబర్ మైనస్ ఫస్ట్ నెంబర్ 50. ఇటు యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ చూడండి 10 10 కామన్ డిఫరెన్స్ బై 10. సో 10 5s are 50. 5 plus 1 that is equal to 6. Option D is the right answer. సో లాస్ట్ డిజిట్ మైనస్ ఫస్ట్ డిఫరెన్స్ బై ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 6 నెంబర్స్ ఉంటాయి, కావాలంటే కౌంట్ చేయండి మీరు. 1 2 3 4 నెక్స్ట్ 45 5 6. సో ఇక్కడ సింపుల్గా 6 నెంబర్స్ వచ్చినాయి కాబట్టి మనం కౌంట్ చేయొచ్చు. కానీ ఎక్కువ నెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. లాస్ట్ డిజిట్ మైనస్ ఫస్ట్ డిజిట్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్, చూడండి ప్రీవియస్ ప్రాబ్లం ఫ్రమ్ టు, ఇక్కడ బిట్వీన్ 300 and 1000 ఆర్ డివిజిబుల్ బై 7. సో 300 నుంచి 1000కి మధ్యలో ఉన్న నెంబర్స్ని తీసుకోవాలి. ఒకవేళ 1000 7తో డివిజిబుల్ అయినా
300 7తో డివిజిబుల్ అయినా వాటిని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే బిట్వీన్ అని అడిగాడు మనల్ని. సో 300కి 1000కి మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే 7తో డివిజిబుల్ అయ్యి మనం తీసుకోవాలి. సో ఫస్ట్ 300 7తో డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ 301ని చెక్ చేద్దాం. సో 7 4s are 28, 7 4s are 28, రిమైనింగ్ 2 7 3s are 21. సో నెక్స్ట్ 1000 డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 1000 డివిజిబుల్ కాదు, కానీ మనకు వచ్చిన రిమైండర్ని తీసేస్తే దాని ముందు నెంబర్ ఏది ఎగ్జాక్ట్గా 7తో డివిజిబుల్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. 7 1s are 7, రిమైనింగ్ 3, 7 4s are 28, రిమైనింగ్ 2, 7 2s are 14, రిమైండర్ 6 ఉంటుంది మనకి. సో 1000లో నుంచి మనం 6ని తీసేస్తే మనకి దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో 1000లో మనకి 6 పోతే 994, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో మనం 300కి 1000కి బిట్వీన్ నెంబర్స్ని తీసుకున్నాం. సో కావాలంటే ఇప్పుడు 994 7తో క్యాన్సిల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయండి. 7 1s are 7, రిమైండర్ 2, 7 4s are 28, రిమైండర్ 1, 7 2s are 14. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి 43, లేదంటే మీరు ఇవి తీసుకోండి 301, నెక్స్ట్ ఏం వస్తుంది మనకి 7 కదా, 308 అండ్ సో ఆన్ మనకి 994 ఇలా అయినా తీసుకోవచ్చు. లేదా మీరు ఇప్పుడు 307/7 చేస్తే 43 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ని క్యాన్సిల్ చేస్తే 44 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 45 × 7 ఈ నెంబర్ వస్తుంది. సో ఇట్లా 43 44 45 ఆన్సర్ 42 వస్తుంది. సో మీరు ఇది ఎలాగైనా కన్సిడర్ చేయండి, లేదా 301 308 ఇట్లాగైనా సరే కన్సిడర్ చేయండి. సో ఇప్పుడు 994 మైనస్ 301, సో 4లో 1 పోతే 3 మనకి 9, 9లో 3 పోతే 6. సో డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి బై 7. సో 7 9s are 63, 7 9s are 63 ప్లస్ 6 ఉంటుంది, 7 9s are 63. సో లాస్ట్ డిజిట్ మైనస్ ఫస్ట్ డిజిట్ బై కామన్ డిఫరెన్స్ 7 ప్లస్ 1 యాడ్ చేస్తే మనకి టోటల్ 100 నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7 బిట్వీన్ 300 అండ్ 1000. సో మన ఆప్షన్ వచ్చేసి డి, 100 నెంబర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 468. సో గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే మనకి 99,999. సో విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 468. సో 468 తోటి మనం ఈ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే మనకి వచ్చిన రిమైండర్ ఉంది కదా, ఆ రిమైండర్ని 99,990లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ 468. సో 468లో ఫస్ట్ 3 టర్మ్స్ ఎన్ని టైమ్స్ పోతుంది, 468 × 2 టైమ్స్. 2 8s are 16, 2 6s are 12 ప్లస్ 1 13, 2 4s are 8 ప్లస్ 1 9. 9లో 6 పోతే 3, 9లో 3 పోతే 6, రిమైనింగ్ 9. నెక్స్ట్ 1 టైమ్స్ 468. సో 9లో 8 పోతే 1, 13లో 6 పోతే 7, 5లో 4 పోతే 1, రిమైనింగ్ 9. సో 1799. సో 400 ఇంటూ ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్. 3 8s are 24, 3 6s are 18 ప్లస్ 2 20, 3 4s are 12 ప్లస్ 2 14. సో రిమైండర్ 9 మైనస్ 4 5, 1 7లో 4 పోతే మనకి 3. సో ఇప్పుడు 99,999లో నుంచి మనం 315 తీసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ 9లో 5 పోతే 4, ఆప్షన్ ఎండ్ విత్ 4 మనకి ఏ అండ్ సి ఉంది. సో ఏ అండ్ సిలో మనకి ఆప్షన్. అగైన్ నెక్స్ట్ 9లో నుంచి 1 పోతే 8, నెక్స్ట్ డిజిట్ 8 4. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ బిట్వీన్ 250 and 1000 హౌ మెనీ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 5 6 and 7. సో ఇన్ బిట్వీన్ ఫ్రమ్ 2 ఈ 2 వర్డ్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో 5 6 7 తోటి 250 నుంచి 1000 మధ్యలో ఉన్న నెంబర్స్ అన్ని కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలన్నాడు. సో 5 6 7 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే దీని యొక్క ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 6 7కి ఎల్సిఎం. సో దీస్ 3 are 3 different numbers. 5 6 are 30, 37 are 210. సో ఇది 5 6 7కి ఎల్సిఎం. సో 250 నుంచి 1000 మధ్యలో 210తో ఎగ్జాక్ట్గా మల్టిప్లై అయ్యే నెంబర్స్ ఏమన్నా చూద్దాం. సో 210 అంటే 250కి ఇటు సైడ్ ఉంటుంది. నెక్స్ట్ 210 ఇంటూ 2 0, 2 1s are 2, 2 2s are 420. నెక్స్ట్ నెంబర్ 210 ఇంటూ 3. సో 0, 3 1s are 3, 3 2s are 6.
నెక్స్ట్ అగైన్ 4తో మల్టిప్లై చేస్తే 0, 4 1 జార్ 4, 4 2 జార్ 8, 840. నెక్స్ట్ మనం మల్టిప్లై చేస్తే 1000 కంటే అబోవ్ వస్తుంది. సో మనకు అవసరం లేదు ఇంకా. సో 420, 630, 840 విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5, 6 అండ్ 7. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 250కి 1000కి మధ్యలో అంటే ఓన్లీ 3 నెంబర్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ద లార్జెస్ట్ 4-digit నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 83. లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే మనకి 9999. సో ఫస్ట్ ఇక్కడ మనకి 83 ఇచ్చాడు. సో 83 తోటి మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్గా దీని దగ్గరలో వస్తామని 4-digit గ్రేటెస్ట్ నెంబర్కి. సో ఫస్ట్ 83ని మనం 80 + 3గా రాస్తే సో 80 × 120, 80 × 120, 12 8 జార్ 96, 9600. రిమైనింగ్ 120 + 3, 120 + 3, 12 3 జార్ 360, 0 6 6 + 3 9, 9960. సో 9960 is exactly divisible by 83. సో 9999కి క్లోజ్గా ఉంది ప్లస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 83. నెక్స్ట్ ప్రాబ్లం. 47^25 - 1 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై. సో ఫస్ట్ మనం దీన్ని 47^25 - 1^25. సో 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. సో ఈ మోడల్ ప్రాబ్లం మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. సో x⁴n అక్కడ ప్లస్ చెప్పాం, x⁴n - a⁴n విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x - a. సో ఇప్పుడు x - a అంటే ఇది x, ఇది a. సో 47 - 1 46. సో దిస్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 46. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో 46 లేదు. సో 46 లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు మనం. సో వచ్చిన ఆన్సర్ని మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్కి తగ్గట్టు మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని ఆప్షన్ లేదని చెప్పేసి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో 46కి మనం మల్టిపుల్స్ రాసుకుంటే 2 2 జార్ 2 3 జార్. సో 2 × 23. సో 46కి మల్టిపుల్స్ ఏంటి అంటే 2 × 23. సో ఏదో 2 ఉన్నా మీరు పిక్ చేసుకోవచ్చు, 23 ఉన్నా మీరు ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. సో మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు 23. సో 46తో డివిజిబుల్ అవుతుంది అంటే దాని ఫ్యాక్టర్స్ తోటి కూడా ఆ నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి. సో 23 తోటి దిస్ నెంబర్ ఈస్ డివిజిబుల్. నెక్స్ట్ ప్రాబ్లం. If 1 1 1 and so on 1 n digits is divisible by 9, then the least value of n is. సో మీరు బాగా ఐడెంటిఫై చేస్తే ఇక్కడ మనల్ని లీస్ట్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, హైయెస్ట్ వాల్యూ, సో ఇట్లా ఈ కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ మీద మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మోడల్స్ అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. సో ఆ రిపీటెడ్ మోడల్స్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనం ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ మోడల్స్లో వస్తాయి మనం ఎక్స్పెక్ట్ చేసి కూడా వెళ్ళచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ అన్సో అని రాసుకుంటే వెళ్ళారు. సో 1 digit, 2 digits, 3 digits, 4 digits. సో 9తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి వీటి యొక్క సమ్ వచ్చేసి 9 అవ్వాలి, డిజిటల్ సమ్ అనేది. సో ఇట్లా మనం ఎన్ని రాసుకుంటూ వెళ్తాం 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్. మనల్ని లీస్ట్ నెంబర్ అడిగాడు. సో మనం 3 1s రాసినా, 4 1s రాసినా, 5 1s రాసినా అవన్నిటిని మనం డిజిటల్ సమ్ చేసుకుంటూ వెళ్తే 9 అవ్వదు. సో 9 నెంబర్స్ రాసినప్పుడు మాత్రమే దాని డిజిటల్ సమ్ అనేది 9 అవుతుంది. సో మనకి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు. ఏంటంటే డిజిటల్ సమ్ 9 అయితే దట్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. మనల్ని ఇక్కడ లీస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి ఇట్లా వన్స్ని మనం 9 times రాసుకుంటూ వెళ్తే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో 1 + 1 2 3 4 5 6 7 8 9. So this number exactly divisible by 9. This is the least value of n. So n digits place లో మనం ఎన్ని పెట్టాలంటే 9 digits. సో ఇట్లా 9 ones ని మనం రాసుకుంటూ వెళ్తే that number is divisible by 9. Next problem. A number when divided by 280 leaves remainder 73 as the remainder. When the same number is divisible by 35 then the remainder will be. సో ఒక నెంబర్ని 280తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది 73. సో ఇప్పుడు 280కి 73ని యాడ్ చేస్తే ఆ నెంబర్ ఏంటో మనకి తెలుస్తుంది. సో 280 + 70 353. దట్ నెంబర్ ఈజ్ 353. సో ఇప్పుడు 353ని మీరు 280తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 73 వస్తుంది. సో అట్లయితే నెక్స్ట్ వెన్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్. సో ఇదే నెంబర్ని 35తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు. సో 35 ఇచ్చాడు కదా, 35 10s are 350. రిమైండర్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది. Okay, next problem. The least number that is divisible by all the numbers from 2 to 10. So the least number that is divisible by all the numbers from 2 to 10. So 2 నుంచి from 2 between and. సో ఈ రెండు నెంబర్స్ని మీరు ఈ 2 టర్మ్స్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
సో 2 నుంచి 10 వరకు మనం అన్ని నెంబర్స్ తోటి ఇక్కడున్న ఆప్షన్స్ ఒకటి ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది, వాటిని చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మనకి 9 అనేది 2తో క్యాన్సిల్ కాదు, ఆప్షన్ డీని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, సో యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉంటే దట్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 5. సో దిస్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5. సో తీసేయండి. ప్రతి ఒక్క నెంబర్ తోటి 2 నుంచి 10 వరకు ప్రతి ఒక్క నెంబర్ తోటి క్యాన్సిల్ అవ్వాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ 1 ఉంది. సో డిజిట్ సమ్ చేస్తే మనకి ఇది 3తో డివిజిబుల్ కాదు. సో డిజిటల్ సమ్ చేస్తే మనకి 1 + 0 0 0 1 వస్తుంది. సో 1 అనేది మనకి 3 టేబుల్లో రాదు కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో డివిజిబిలిటీ రూల్స్ కనుక మనకి వస్తే మనం ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఇదే కాబట్టి 2 5 2 0 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ప్రాబ్లం, హౌ మెనీ నెంబర్స్ గ్రేటర్ దాన్ 2 అండ్ లెస్ దాన్ 30 ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ దెమ్సెల్వ్స్. చూడండి, డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ వాటికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో మనల్ని ఇండైరెక్ట్గా 2 నుంచి గ్రేటర్ దాన్ 2 అన్నాడు. సో 2 కంటే ఎక్కువ ఉండాలి, లెస్ దాన్ 30 అన్నాడు. సో దీని మీనింగ్ కూడా ఏంటంటే ఇన్ బిట్వీన్ అని అడుగుతాడు మనల్ని. సో టర్మినాలజీని, అవార్డ్స్ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తుండండి. గ్రేటర్ దాన్, లెస్ దాన్ అన్న బిట్వీన్ అడుగుతున్నట్టు మనల్ని. 2ని 30ని మనం ఒకవేళ అవి ప్రైమ్ నెంబర్స్ అయినప్పటికీ కూడా వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. సో 2 తర్వాత మనకి 3 5 7 11 13 17 19 నెక్స్ట్ 23 29. సో 1 2 3 4 5 6 7 8 9. సో టోటల్ మనకి 2కి 30కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అంటే 9 నెంబర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, 3 పవర్ 71 3 పవర్ 72 3 పవర్ 73 3 పవర్ 74 3 పవర్ 75 ఈజ్ డివిజిబుల్ బై. అన్నిట్లో మనకి 3 పవర్ 71ని కామన్ తీస్తే మనకి 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 2 ప్లస్ 3 పవర్ 3 ప్లస్ 3 పవర్ 4. సో అన్నిట్లో మనకి 3 పవర్ 71 కామన్ ఉంది. సో 3 పవర్ 71ని కామన్ తీసాం. రిమైనింగ్ 3 పవర్ 0 పవర్ 1 2 3 4. సో 3 పవర్ 71 ఇంటూ 3 పవర్ 0 అంటే మనకి 1 ప్లస్ 3 పవర్ 1 3 3 స్క్వేర్ 9 3 క్యూబ్ 27 3 పవర్ 4 మనకి 81. రిమైనింగ్ నెక్స్ట్ 9 ప్లస్ 1 10 10 ప్లస్ 3 13 13 ప్లస్ 27 40 40 ప్లస్ 81 121. సో 121 మనం 11 ఇంటూ 11 అంటే 11 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 11 ఇంటూ సంథింగ్, సో 11 ఇంటూ ఎనీథింగ్ దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. నెక్స్ట్ ప్రాబ్లం, ది స్మాలెస్ట్ 5-digit నెంబర్ దట్ లీవ్స్ రిమైండర్ ఆఫ్ 6 when divided by 7 is. So smallest 5-digit number that leaves remainder 6 when divided by 7. సో 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 7 వస్తుంది. సో మనం ఆప్షన్స్ ద్వారా చెక్ చేస్తూ వెళ్దాం. 7 1s are 7 రిమైనింగ్ 3, 7 4s are 28 రిమైనింగ్ 2, 7 2s are 14 రిమైనింగ్ 6. నెక్స్ట్ 7 9s are 63 రిమైండర్ ఎంత ఉంటుంది ఇక్కడ 6. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, n ఈజ్ ఏ హోల్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 6 లీవ్స్ ద రిమైండర్ 4. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2n ఈజ్ డివైడెడ్ బై 6. సో n ఈజ్ ఏ హోల్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 6 లీవ్స్ ద రిమైండర్ 4 అంటే అప్పుడు n వచ్చేసి మనకి 10. సో 10 అయితేనే మనకి రిమైండర్ 4 వస్తుంది. వెన్ 2n ఈజ్ డివైడెడ్ బై, సో n వచ్చేసి 10 అయితే 2n వచ్చేసి మనకి 20 when divided by 6. 6 3s are 18 రిమైండర్ వచ్చేసి మనకి 2. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 4-digit నెంబర్ దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 49. సో ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్స్ ఆఫ్ 4-digit నెంబర్. సో లార్జెస్ట్ 4-digit నెంబర్ అంటే 9999. సో ఇప్పుడు మనం దీనికి దగ్గరగా వచ్చే చెక్ చేద్దాం ఒకసారి. సో 49, సో 49 ఇంటూ 49 98. సో 49 ఇంటూ 200తో మనం మల్టిప్లై చేస్తే 49 ఇంటూ 49 9800. సో 9800 మనం దీనికి దగ్గరగా వచ్చే డిజిట్ చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 49 ఇంటూ మనం 4తో మల్టిప్లై చేస్తే 40 ఇంటూ 4 160 160 ప్లస్ 9 4s are 36. సో 196 యాడ్ చేస్తే మనకి
9,996. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కావాలంటే నార్మల్ ట్రెడిషనల్ పైన సాల్వ్ చేయొచ్చు. ఎలాగా 49, సో 9,999. సో దీన్ని సాల్వ్ చేసి వచ్చిన రిమైండర్ని 9,999 తీసేస్తే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే మోడల్ దాని నుంచి సాల్వ్ చేయండి, ఆ మోడల్ యూస్ చేసి సాల్వ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ షుడ్ బి యాడెడ్ టు 135642 టు గెట్ ద లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్. సో ఈ నెంబర్కి మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తే లార్జెస్ట్ లేదా గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ వస్తుంది. సో గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్స్ అంటే 6 9s 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఈ నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది అన్నాడు. సో ఫస్ట్ ఈ గ్రేటెస్ట్ నెంబర్లో నుంచి ఈ నెంబర్ని తీసేస్తే ఆ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ 1 3 5 6 4 2. సో 9లో 2 పోతే మనకి 7. ఆప్షన్ ఎండ్ విత్ 7. సో ఇవన్నీ 7తో ఎండ్ అయి ఉన్నాయి, ఇదొకటి 7తో ఎండ్ కాలేదు. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ 1 3 5 7, ఇక్కడ 3 4 7 ఉంది. సో 9లో 4 పోతే మనకి 5. సో ఇక్కడ 5 కాదు, ఈ రెండు ఆప్షన్స్ 3 5 7 3 5 7. నెక్స్ట్ నెంబర్ చెక్ చేయండి, 4th నెంబర్. 9లో 5 పోతే మనకి 4. సో 4తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఇక్కడ ఒకటే ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికక్కడ మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ చాలా త్వరగా ఆన్సర్ని ఫైండ్ చేయాలి. నెక్స్ట్ 1, ఫైండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 47. ఫైండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 1000. సో 1000కి మనకి 47 దగ్గరగా వచ్చే మల్టిపుల్ ఏంటి? సో 47 into 20. సో 20 టైమ్స్ చేస్తే మనకి 2 7s are 14, 4 2s are 8, 940 వచ్చింది. సో 940కి ఇంక మనం ఎంత యాడ్ చేస్తే మనకి దాని యొక్క దగ్గరగా ఉన్న దానికి రీచ్ అవుతాం. 47 into అగైన్ 2తో మల్టిప్లై చేస్తే 40 2s are 80, 7 2s are 14. సో 94. సో 4 13 9 plus 1 10 1034. Option C is the right answer. Next problem. Find the least 6 digit number that is a multiple of 18. మనకి 6 డిజిట్ నెంబరు లీస్ట్ మల్టిపుల్, అది దేనికి 18కి. సో 18 యొక్క మల్టిపుల్ అయి ఉండాలంటే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 9. సో 1000 అనేది 9తో డివిజిబుల్ కాదు. డిజిటల్ సమ్ 6 + 1 7. డి అనేది కూడా మన ఆప్షన్ కాదు. సో ఇక్కడ ఇది డిజిటల్ సమ్ 9 వస్తుంది, ఇది డిజిటల్ సమ్ 9 వస్తుంది. కానీ మనకి ఇక్కడ వాడు ఏమడిగాడు, ఫైండ్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్. లీస్ట్ అన్నాడు కాబట్టి 6 నెంబర్ అంటే మనం 9 lakhsలోకి వెళ్ళకూడదు, 1 lakhలో చూసుకోవాలి. దట్ నెంబర్ ఈజ్ సి, 819. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ స్టూడెంట్ డివైడ్ ఏ నెంబర్ బై 12 ఇన్స్టెడ్ ఆఫ్ 21. సో ఒక నెంబర్ని 12తో మల్టిప్లై చేయడం వల్ల అండ్ రిసీవ్డ్ 35 ఇన్స్టెడ్ ఆఫ్ 21. 21తో చేయబోయి దాన్ని మిస్టేక్ 12తో డివైడ్ చేశాడు. ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 35 into 12. సో 12 into 30 360, 12 into 5 60. సో 360 + 60 420. సో ఇప్పుడు ఈ నెంబర్ని 21తో డివైడ్ చేస్తే మనకి 21 2s are, దట్ ఈస్ ఈక్వల్ టు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి 20. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, find the least number to be added to 23128 to make it exactly divisible by 33. సో 33 అంటే మనకి నెంబర్ని మనం 11 into 3గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ నెంబర్ని యాడ్ చేస్తే మనకి 3 డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఆప్షన్ త్రూ ప్రాసెస్ ఓటీపీ ద్వారా వెళ్దాం. 2312228. సో ఫస్ట్ ఆప్షన్ మనకి 3. సో 8 + 3 11, 3 2 2 3 1. సో 231 ఈజ్ ఏ ఫార్మాట్, ఏబిసి ఫార్మాట్. సో ఇప్పుడు ఇది మనకి 3ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 3తో డివిజిబుల్ అవుతుంది. 2 + 3 5 + 1 6, 2 + 3 5 + 1 6. సో 6 + 6 12. సో సమ్మేషన్ వచ్చేసి మనకి 12 కాబట్టి 3 టేబుల్లో 12 క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇవి ఓవరాల్గా మనకి డివిజిబిలిటీని బేస్ చేసుకొని మనకి ఆర్ఆర్బీలో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో మనం కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ విధంగా చేయగలిగితే ప్రతి చాప్టర్ని, సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని మనం ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళొచ్చు. సో కాబట్టి పీవైక్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అన్ని చాప్టర్స్కి మీరు పీవైక్యూస్ చేయడానికి ప్రయత్నించండి. మనము అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిమైనింగ్ చాప్టర్స్ని కూడా ప్రయత్నిస్తాం.
థ్యాంక్ యూ.